ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. క్రియాశీలకంగా ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు యువ భేరీల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యకలాపాలను వేగం చేయడం, రాబోయే ఎన్నికల్లో బరిలో దిగుతానని ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రణాళికలను మరింత భిన్నంగా అమల్లో పెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగినా ఆ తరువాత అధికార టీడీపీతో జతకట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. టీడీపీ జనసేన కలయిక మున్ముందు తనకు సవాలుగా మారకూడదన్న దిశగా వైసీపీ సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీ చేతిలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన బిల్లులోని హామీల అమలు ఇలాంటి అస్త్రాలున్నాయని ప్రధాన ప్రతిపక్షం అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో తన పార్టీ ఉనికి కోసం పవన్ కళ్యాణ్ ఈ అంశాలపైనే ఉద్యమాలు చేయాల్సి ఉంది. ఆ విషయంలో తామే ఓ అడుగు ముందుకేస్తే జనం మద్దతు తమకే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అనంతపురంలో సభను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కీలకంగా తీసుకుని తన గర్జనను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన యువభేరీ సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వెల్లడించి తిరుగులేని అస్త్రం ప్రయోగించిన విషయం తెలిసిందే. దాని ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తమదే పైచేయి అని చాటి చెప్పే యత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. తక్కువ సమయంలో జనసేన పార్టీ ఒక్కటే ఎన్నికల్ని ఎదుర్కోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఇంతవరకు తెరపైకి రాలేదు. ఆయన పార్టీలోకి మున్ముందు ఎవరు వెళ్తారు అన్నది స్పష్టం కాలేదు. ఇలాంటి పరిణామాల్లో జనసేన పార్టీ ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలే ఎక్కువ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకున్న క్షేత్రస్థాయి క్యాడర్ వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తే తమకే అవకాశాలు మెండుగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ టీడీపీ జనసేన పార్టీలు కలిస్తే ఈ ఎన్నికలు కాస్త తమకు సవాలుగా మారుతాయని, అయినా దాన్ని అధిగమించే సత్తా తమకు ఉందని వైసీపీ భరోసాతో ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జనసేన పార్టీ కదలికలపై ఓ కన్నేసి పెట్టినట్లు సమాచారం. ఏ ఆందోళనకు జనసేన పార్టీ పిలుపునిచ్చినా తనకున్న నాయకత్వ పటిమతో వాటి విషయంలో ఒక్కడుగు తానే ముందుకేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తన పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బలం ఉండటం, క్షేత్రస్థాయిలో పార్టీకి నాయకత్వం ఉండటం ఇవన్నీ తమకు బాగా కలిసొస్తాయని వారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా పవన్ కళ్యాణ్ పాల్గొన్న మీటింగ్ లో మాత్రమే ఎక్కువ మంది జన సమీకరణ జరుగుతోందని, మిగతా చోట్ల ఆయన పార్టీకి క్యాడర్ లేకపోవడం వల్ల, ప్రభావితం చేసే నేతలు లేకపోవడం వల్ల దానికి జన మద్దతు అంతంత మాత్రమే ఉంటోందని వారు అంటున్నారు. తమ పార్టీ చేపట్టే ప్రతి ఆందోళనకు జనం నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ పరిస్థితుల్లో ఆందోళన విషయంలో జనసేన కంటే ఒక అడుగు ముందుండేలా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైసీపీ వర్గాలు భరోసాగా ఉన్నాయి. యోయో న్యూస్, అమరావతి.